హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఇవాళ ఎన్నెత్తల ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఎన్వి తినే వాళ్ళకైతే ఈ డిష్ చాలా నచ్చుతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా సింపులే. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద ఇలా కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలను తీసుకొని పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మనకి త్వరగా వేగిపోవాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి త్వరగా వేగిపోతుంది. సాల్ట్ వేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఉల్లి ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా ఎర్రగా వచ్చాక ఇందులో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది ఫ్రెష్ది వేసుకుంటే బాగుంటుందండి. ఇది కూడా ఆయిల్లో పచ్చివాసన లేకుండా కొంచెం ఇలా వేయించుకున్నాక ఎన్నెత్తలను యాడ్ చేసుకుందాం. ఎన్నెత్తళ్ళు కడుక్కునే ముందు బుర్రాన్ని తోక తీసేయాలండి. తీసేసి ఒక 10 నిమిషాలు నానబెట్టి కడుక్కుంటే మనకి నీసంతా పోతుంది. ఒక 5-6 సార్లు కడుక్కోవాలండి. ఇప్పుడు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా పౌడరు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ వరకు జీరా పౌడర్ని కూడా వేసుకోండి. వేసుకొని ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని 3 నిమిషాల పాటు మెల్లిగా అలా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేద్దాం. మనం వేసే ఉప్పు, కారం, ఈ ధనియా పౌడర్ ఇదంతా కూడా ఈ నెన్నెత్తలు పీల్చుకునేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సరే, చక్కగా పీల్చుకుంది కదా. ఇప్పుడు మూత పెట్టేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి అందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు లేదా 1/2 టీ స్పూన్ అయినా గరం మసాలా పౌడర్ వేసుకుని చక్కగా కలుపుకోండి. కొంచెం మెల్లిగా కలుపుకోండి, ఎన్నెత్తలు విరగకుండా మెల్లిగా కలుపుకున్నాక ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరైనా లేదా కస్తూరి మెంతైనా యాడ్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే మాత్రం మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ డిష్ తప్పకుండా ట్రై చేసి ఈ డిష్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నాకు అసలు ఏ డిష్లు పెట్టాలా అనేది నాకు ఒక ఐడియా రావట్లేదండి. మన సబ్స్క్రైబర్స్కి ఎన్వి ఇష్టమా, వెజ్ ఇష్టమా అనేది కూడా తెలియట్లేదు. అందుకనే నేను ఒక వెజ్ డిష్, ఒక ఎన్వి డిష్ పెడుతున్నాను. అసలు నాకు కామెంట్ చేస్తే నాకు మీకు ఏది ఇష్టం అనేది తెలుస్తుంది. నాకు అసలు కామెంట్ చేయకపోవడం వల్ల మీ అభిప్రాయం ఏంటో నాకు తెలియటం లేదు. ఈ డిష్కైనా సరే మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి.